హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే మీకైతే ఓల్డ్ సారీస్ అండి, న్యూ డిజైన్స్ అంటే డిఫరెంట్గా చేయించుకున్నారు. మొత్తం 3 సారీస్ చూసారా, డీటెయిల్గా చూపిస్తాను. ఓల్డ్ పట్టు సారీస్ మొత్తం సారీస్ అయితే 3 సారీస్ ఓల్డ్వి. ఎంత అంటే ఇప్పుడు ఈ బరువులో సారీస్ రావేమోనండి, అంత హెవీగా చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి. చూసారా శారీ వచ్చేసి ఎంత నీట్గా కూడా ఉన్నాయండి. మళ్ళీ రామా బ్లూ లాగా ఉందండి. రామా బ్లూ వచ్చేసి ఇది వచ్చేసి మెజంతా పింక్లో ఉంది బార్డర్ వచ్చేసి. నేనైతే ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ రామా బ్లూ గోల్డ్ కూడా ఉందండి శారీలో, అక్కడక్కడ ఇలా బూటీస్ కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ కాంబినేషన్లో అయితే చేశాను. ఇట్లా డీటెయిల్గా చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి సింపుల్గా కావాలని చెప్పారు వీళ్ళు, అంటే ఓల్డ్ శారీస్ కదండి, కొంచెం సింపుల్గానే సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాక్ చూసారా, వీళ్ళ బ్యాక్ చాలా అంటే చాలా చిన్నగా ఉందండి, అంటే 7 అంతే, 7 ఇంచెస్ ఉంది. ఇదైతే కట్ వర్క్లో వస్తుంది, మనకి దగ్గర నుంచి చూపిస్తుంది. కట్ వర్క్ వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది కట్ వర్క్ పెట్టుకోకపోయినా సరే, స్ట్రైట్గా కటింగ్ ఇచ్చేసుకున్నా సరే, కాకపోతే సింపుల్గా ఉందని ఇష్టపడ్డారండి. కానీ వీళ్ళైతే కట్ వర్క్ అయితే ఏం పెట్టుకోరు, ఇలా స్ట్రైట్ కటింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫ్రంట్ కూడా చూసారా, ఇలా క్రాస్లో వేస్తాం. హ్యాండ్స్ వచ్చేసి 8 ఇంచెస్ ఉన్నాయి. ఇలా హ్యాండ్స్ 8 ఇంచెస్ కూడా మనం బ్యాక్ ఏ లైన్ అయితే వచ్చిందో అదే లైన్ కింద వస్తుంది. 8 ఇంచెస్ వరకు బూటీస్ ఇచ్చేసానండి వీళ్ళకి. చూడండి అసలు 2 హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా డిఫరెంట్గా లుక్ అయితే, అంటే ఫ్లవర్స్ అవి కామన్గా ఉంటాయి కదండి, ఈ బూటీ కూడా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఇలా ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి పింక్ కలర్ చెక్స్, పింక్ కలర్ పట్టు సారీ. ఇది వచ్చేసి పర్పులేనండి, బ్లౌజ్ వచ్చేసి పర్పుల్. ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని పింక్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేశాను. ఇలా చూసారు, ఇలా కనిపిస్తుంది. పీకాక్ డిజైన్ అండి, ఇదైతే సింపుల్గా ఉంటుంది. 2 పీకాక్స్ వస్తే ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, కానీ కలర్ కాంబినేషన్ బాగుంటే ఎంత బాగుంటుందా అని చాలా అనిపించిందండి. పర్పుల్ మీద పింక్ వచ్చేసరికి హైలైట్ అయింది. చూడండి లోటస్లు వస్తాయి, చిన్న ఫ్లవర్స్. లోటస్లు కూడా ఎంత ముద్దగా వచ్చాయో చూడండి, చాలా థిక్గా వస్తాయండి లోటస్లు కూడా. చాలా బాగుంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. కింద 2 పికాక్స్ చూసారా, ఇలా చిన్నగా, అంటే పెద్ద పికాక్స్ వస్తే కొంతమందికి నచ్చదు కదండి, అట్లా. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ సేమ్ 8 ఇంచెస్ హ్యాండ్స్. 3 సారీస్ ఒకే కస్టమర్ అండి, ఓల్డ్ సారీస్. ఇది చూడండి, ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి 2 పీకాక్స్ వస్తాయి. సేమ్ బ్యాక్ ఏ లైన్ అయితే వచ్చిందో అదే లైన్ వచ్చేసి, కానీ బుట్టి చూడండి, ఈ బుట్టి కూడా డిఫరెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇందాక చూపించిన శారీ బుట్టి కానీ ఈ బుట్టి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇట్లా ఇదొకటి. ఇంకా లాస్ట్ సారీ, థర్డ్ సారీ వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఎల్లో పింక్. చూసారా, ఇది కూడా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని, కాకపోతే ఎల్లో పింకే కదండి, ఎల్లో గోల్డ్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ అనేది కలిసిపోతుంది. కానీ తప్పలేదు, అక్కడక్కడ సెల్ఫ్ యూజ్ చేశాను, ఎల్లో గోల్డ్ సెల్ఫ్ యూజ్ చేశాను. కనిపిస్తుందా, సెల్ఫ్ యూజ్ చేశాను, చూపిస్తాను. ఇది వచ్చేసి సింగిల్ లైనే కావాలని చెప్పారు, బుటీస్ ఏం వద్దన్నారు. బ్యాక్ చూడండి, బ్యాక్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో గోల్డ్ సెల్ఫ్ వచ్చి సెల్ఫ్కి అవుట్లైన్ కూడా ఇచ్చేసానండి, ఎందుకంటే కొంచెం హైలైట్ అవుతుంది కదా ఫ్లవర్ డిజైన్. ఇదైతే బాగుంటుంది డిజైన్ కూడా. ఇట్లా బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి ఇట్లా, ఫ్రంట్ కూడా ఈ బుటీస్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి సింగిల్ లైనే వస్తుందండి, ప్లెయిన్ పెట్టేసుకుంటాం. అన్నిటికీ బుటీస్ ఎందుకు, ఇది ప్లెయిన్ పెట్టుకుంటామని చెప్పారు, సో అందుకే ఇక ఒక సింగిల్ లైన్ వేసేసి అయితే నేనైతే లీవ్ చేశానండి. ఇవి వచ్చేసి ఓకేనా. ఓల్డ్ పట్టు శారీస్కి న్యూ డిజైన్స్ ఎలా ఉన్నాయండి? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.